వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మనకి ముఖ్యమైన వార్తలు అంటే ఈరోజు మనకి పేపర్ రాదు, హాలిడే ఉంది. కానీ మనకు అంతకుముందు ఉన్నటువంటి కొన్ని ఏవైతే వార్తలు మిస్ అయినాయో వాటినైతే ఇస్తున్నాను. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి తాజా అప్డేట్స్. 2025 డిఎస్సి కోసం రంగం సిద్ధమవుతుంది. ఎన్ని పోస్టులు ఉండవచ్చునో ప్రభుత్వం సూత్రప్రాయంగా వెల్లడించింది. ఆ డీటెయిల్స్ చూద్దాము. డిఎస్సి ఫైనల్ కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ 6000 పోస్టులతో మరో డిఎస్సి అంటూ మనం ఒక వార్తను ఇక్కడ చూడొచ్చు. ఈ నెలలో వచ్చింది, సాక్షిలో వచ్చింది. ఇక డిఎస్సికి సంబంధించి లాస్ట్ అంటే మనకి 2024 డిఎస్సికి సంబంధించి ఫైనల్కి కూడా రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో మనకి ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుది కీని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎన్ని మార్కులు వస్తున్నాయి మీకు. మీ జిల్లాలో ఉన్నటువంటి కాంపిటీషన్ చూడండి. మీకు ఒకవేళ మోర్ దాన్ 70+ మార్క్స్ కనుక వస్తే, దాదాపు ఏ జిల్లాలో చూసినా కూడా 75 కనుక మార్క్స్ ఉంటే మీకు అక్కడ ఉన్నటువంటి పోస్టులు కనుక అంచనా వేసుకుంటే దాదాపుగా మీరు మెరిట్లో మోర్ దాన్ 70 మార్క్స్ కనుక మీకు ఉంటే డెఫినెట్గా మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే గ్యారంటీ వస్తుంది కదా, ఎక్కువగా ఉన్నాయి. 80 మార్క్స్ 75 అట్లా దాటిందంటే, క్రాస్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా మీరు టీచర్ జాబ్కి ఇంకా రెడీ చేసుకున్నట్టే. అంటే మీ రిజల్ట్ డెఫినెట్గా మీకు ఫేవర్గా ఉంటుంది. ఒక్కసారి చూసుకోండి. మీ రిజర్వేషన్లు రోస్టర్స్ వారీగా ఈ మార్కులు అనేవి కొద్దిగా అటు ఇటు మారుతూ ఉంటాయి. కానీ 70 దాటిందంటే మీ మార్క్స్ మాత్రం మీరు చాలా సేఫ్ సైడ్లో ఉన్నట్టుగా మీరు భావించండి. ఇక శుక్రవారం ఫైనల్కి విడుదల చేశారు. ప్రశ్నాపత్రాలకు సంబంధించిన తుదికి విద్యార్థుల రెస్పాన్స్ షీటు వెబ్సైట్లో ఆల్రెడీ మీకు అందుబాటులో ఉంది. ఒకసారి టెస్ట్ చేసుకోండి, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ అన్ని విడతల్లో కలిపి 109 ప్రశ్నలకు జవాబులను చేంజ్ చేయడం జరిగింది. గమనించండి, 109 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ మార్చారు. అలాగే మొత్తంగా 59 ప్రశ్నల్లో తప్పులు ఉన్నందున వాటికి అదనపు మార్కులు ఇచ్చారు. అంటే ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున ఇక్కడ కలపడం అనేది జరిగింది. 59 క్వశ్చన్స్ అయితే మీకు తప్పులున్నాయని డిసైడ్ చేయడం జరిగింది. ఇక ఒక్కో పోస్టుకు 3తో మెరిట్ జాబితా తుదికి విడుదలతో డిఎస్సిలో ఎన్ని మార్కులు వచ్చాయో అభ్యర్థులకు తెలిసిపోయింది. ఇక వాటికి టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకు జాబితాలను ఇంకొక వారం రోజుల్లో మనకి రాబోతున్నాయి. అనంతరం జిల్లాల వారీగా ఒక్కొక్క పోస్టుకు 3 చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబితాను డిఓలకు పంపిస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఒక్క పోస్టుకు ఒక్కరిని ఎంపిక చేసి వారికి నియామక ఉత్తర్వులు అయితే జారీ చేస్తారు. మొత్తం మీద మనకి సెప్టెంబర్ లాస్ట్ వీక్లో కానీ అక్టోబర్లో డెఫినెట్గా ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే మీరు తీసుకోవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక డిఎస్సి 2005కు సంబంధించి మనకి ఒక లేటెస్ట్ న్యూస్ ఏముందంటే 6000 పోస్టులతో మరో డిఎస్సి గురు పూజోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటే మనకు స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. మరో 6000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డిఎస్సి వేయబోతున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆల్రెడీ మనకు జాబ్ క్యాలెండర్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి 2025 డిఎస్సి మీద ఎలాంటి సందేహం లేదు, డెఫినెట్గా నోటిఫికేషన్ వస్తుంది. దానికంటే ముందే మనకు టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే టెట్ అర్హత లేకుండా డిఎస్సిలో అంటే రాయలేకపోయినారో అలాంటి వాళ్ళు డిఎస్సిలో తక్కువ మార్కులు వచ్చి ఈ డిఎస్సి మిస్ అయ్యే అవకాశం ఉందని భావించే వాళ్ళు నెక్స్ట్ డిఎస్సికి మాత్రం రెడీ ఉండండి. ఆల్రెడీ గవర్నమెంట్ ప్రీ ప్లాన్గానే మనకు జాబ్ క్యాలెండర్లో కూడా ఇది ఇవ్వడం అనేది జరిగింది. రాష్ట్రంలోని 17,862 ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించడానికి జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మనకి ప్రీ కరెంట్ అయితే ఇస్తూ జీవో అనేది ఇవ్వడం అనేది జరిగింది. 2007లో ఆంగ్ల మాధ్యమ బోధనపై విమర్శలు వచ్చిన టీచర్లు సహకరించారని బట్టి గుర్తు చేశారని ఒక వార్త మనకి కనిపిస్తుంది. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్ష ఫలితాలు మరో 10 రోజుల్లో వెల్లడించనున్నట్లు తెలిపారు అనేది ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన విద్యార్థులకు విదేశీ విద్య మరియు ఉన్నత విద్యకు సంబంధించి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది కూడా ఒక సంచలనాత్మక నిర్ణయం అవుతుంది ఒకవేళ గవర్నమెంట్ కనుక ఈ డిసిజన్ తీసుకుంటే. కానీ ఆ దిశగా ఆలోచిస్తున్నట్లయితే మనకు ఒక వార్త అయితే ఇక్కడ కనిపిస్తుంది. టీచర్లు కూడా మరి స్కూళ్ళలో విద్యార్థుల ప్రవేశాలు పెంచడానికి కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా ఈ నెల కనుక గమనిస్తే 6000 వచ్చే డిఎస్సిలో 6000 ఉపాధ్యాయ పోస్టులు గురు పూజోత్సవంలో సేమ్ న్యూస్ మనకు కనిపిస్తుంది.
సమాజం అభివృద్ధి చెందాలన్నా, నాగరికత్వం ముందుకు వెళ్ళాలన్నా అది విద్య ద్వారానే సాధ్యమని, ఆ విద్యను అందించే గురువుల ఆలోచనలు పరిగణలోకి తీసుకొని తమ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఒకసారి డిఎస్సికి సంబంధించి కనుక మనం చూస్తే ఇక్కడ మీరు చూడండి, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం 45,000 మంది ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో పాటు 30,000 మందికి పదోన్నతులు కల్పించింది. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాము. వారం రోజుల్లో ఆ ఫలితాలు వస్తాయి. అంటే 1 వీక్లో రిజల్ట్స్ ఇస్తామని క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మరో 6,000 పోస్టులకు ఉద్యోగ ప్రకటన ఇవ్వడానికి భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాము అన్నది ఇక్కడ మనకు ప్రధానంగా ఉన్నటువంటి వార్త. సో ఇది మనకు డిఎస్సికి సంబంధించి తాజా అప్డేట్స్. మరి లేటెస్ట్ ఏమున్నా కూడా మీకు ఈ ఛానల్ ద్వారా తప్పకుండా అందించడం అనేది జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.